హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలోని హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌడ కులస్తుల నూతన కమిటీ మొదటి సమావేశము హుస్నాబాద్ కాన్స్టిట్యుయెన్సీ సర్వై పాపన ఉత్సవ కమిటీ చైర్మన్ మార్కా అనిల్ గౌడ్ ఆధ్వర్యంలో ఎలకతుర్తిలో కమిటీ సంఘ సభ్యులు మాట్లాడుతూ ఆదివారం ఉదయం 11 గంటలకు ఎలకతుర్తి బస్టాండ్ కొడలి వద్ద సర్వై పాపన జయంతి వేడుకలు మండలంలోని గ్రామాలలోని సర్దార్ పాపన ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలని హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రంలో పాపన జయంతి వేడుకలు నిర్వహించాలని హుస్నాబాద్ నియోజకవర్గం చైర్మన్ మార్కా అనిల్ గౌడ్ పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో సైదాపూర్ మండల ప్రాంతంలో సర్వైపేట కొమ్ముగుట్ట ప్రాంతంలో జరిగే పాపన జయంతి వేడుకలు ఘనంగా జరగాలని అనిల్ కుమార్ పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీకాంత్ గౌడ్, పూదరి శ్రీనివాస్ గౌడ్, పోతారం మాజీ సర్పంచ్ బత్తిని సాయి గౌడ్, మాజీ సర్పంచ్ యాదగిరి గౌడ్, ఎల్కతుర్తి గౌడ సంఘం అధ్యక్షులు జనగాని లక్ష్మీనారాయణ గౌడ్, శ్రీపతి సదానందం గౌడ్ తదితరులు పాల్గొన్నారు। ఈ రోజు గత వారం రోజుల క్రితం హుస్నాబాద్ నియోజకవర్గ హుస్నాబాద్ మండల కేంద్రంలో నియోజకవర్గ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది। 7 మండలాలకు సంబంధించినటువంటి ముఖ్యులను గౌడ సంఘం నాయకులను కూడా ఈ కార్యక్రమంలో వచ్చి పాల్పంచుకొని ఆ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ముఖ్యంగా ఇవాళ సర్దార్ సర్వై పాపన్న గౌడ్ 374వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని మొట్టమొదటిసారిగా నియోజకవర్గ కమిటీ ఏర్పాటైన తర్వాత ఎల్కతుర్తి నుంచే పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది। ఈ మండల కేంద్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో అందరూ బహుజనులందరినీ కలుపుకొని మన గౌడ సోదరులు రేపు సర్దార్ సర్వై పాపన్న గౌడ్ జయంతిని ఘనంగా ఒక పండుగల వాతావరణంలో నిర్వహించుకొని మరి మండల కేంద్రంలో 10 గంటల వరకు ఎల్కతుర్తి మండల కేంద్రంలో కూడా ఇంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసుకొని మన సర్వాయి పాపన్న గుట్టలకు సంబంధించి సర్వాయిపేటలోని కొమ్ముగుట్ట ప్రాంతానికి సైదాపూర్ మండలం ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొన్న తర్వాత 11 గంటలలోపు తరలివచ్చి అక్కడ కొమ్ముగుట్టలో ఎందుకు ఆ ప్రాముఖ్యత అంటే మరి సర్వాయి పాపన్న ఆనాడు కోటలను నిర్మించుకొని అక్కడి నుంచి రాజ్య స్థాపనకు ఒక 12,000 మంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని మొఘళ్ల మీద దండయాత్రకు వెళ్లి గోల్కొండ కోటను జయించడం జరిగింది। మరి అలాంటి చారిత్రక ప్రాంతాన్ని మరి మన గౌడ బాంధవుడైనటువంటి సర్వాయి పాపన్న బహుజనులందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచి ఆనాడే చక్రవర్తిగా మరి రాజ్యాన్ని స్థాపించగలిగినాడు। అదే పోరాట స్ఫూర్తితోని మనందరం కూడా రేపటి రోజున ఆ కొమ్ముగుట్ట ప్రాంతంలో నిర్వహించే కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా నియోజకవర్గ కమిటీ పక్షాన పిలుపునిస్తూ మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా। మరి నాటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు మహాన్ నాయకుడైనటువంటి సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు 374 ఉత్సవాలకు మరి మండల పరిధిలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించుకుంటూ మరి అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్లో కూడా ఆ వేడుకలు అత్యంత వైభవంగా కార్యక్రమం చేయాలని కూడా నేను మండల్ కమిటీ అధ్యక్షుడిగా నేను మన గౌడ సోదరులందరూ కూడా నేను పిలుపునిస్తూ మరి అదే రకంగా ఒక మండల హెడ్ క్వార్టర్లో ఆ కార్యక్రమం పూర్తి అయిన తర్వాతనే కొమ్మగుట్టలో కూడా మన ముఖ్య నాయకులందరం కూడా ఎందుకంటే అది పర్యాటక ప్రాంతం చేయడానికి మంత్రి గారు కూడా ఒక సంకల్పం వచ్చింది। మరి రేపు ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ విజయవంతం చేసుకొని మనం అందరం కూడా ముఖ్యులం ఈ కొమ్మగుట్ట ప్రాంతానికి పోయి అక్కడ ఉన్నటువంటి ఆనవాలను సందర్శించాల్సినటువంటి అవసరం ఉంటుంది కనుక మరి మండల పరిధిలో ఉన్నటువంటి మన గౌడ సోదరులు కూడా మీ గ్రామాలల్లో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసుకొని ఆయన ఒక పూల మాలలు వేసి మండల హెడ్ క్వార్టర్కి వచ్చేసి మరి సలకాలంలో మనం అందరం కూడా అక్కడికి సర్వై పేటలో ఉన్నటువంటి ఆ కొమ్మగుట్ట ప్రాంతాన్ని కూడా రేపు మనం సందర్శించే కార్యక్రమం ఉన్నది కనుక మీరందరూ కూడా సహకరించి మరి అక్కడికి కూడా రావాల్సినటువంటి అవసరం ఉంటుందని నేను ఈ సందర్భంగా మన మండల్ గౌడ సోదరులందరికీ కూడా నేను ఈ సందర్భంగా ఒక చిన్నపాటి విజ్ఞప్తి పిలుపు కూడా అని నేను ఈ సందర్భంగా మీకు కోరుచున్నా మరి చేస్తారని నేను ఆశిస్తున్నా కూడా। ఓకే ఇంతటితోటి